మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బిడ్డ అని మురిసినా సార్ నేను ఇప్పుడు బిడ్డకు చూసి మురువను. వరంగల్ నగరంలో మళ్ళీ ఆమె అతని ప్రియురాలు అన్న చందాన మరో ఇన్సిడెంట్ జరిగింది. గౌతమి అమ్మాయిని మహబూబాద్ జిల్లా వారు దానికి సంబంధించి ఎవరైతే సూర్యాపేట జిల్లాకు చెందిన గణేష్కి ఇచ్చి వివాహం చేశారో దాదాపు 3 నెలల కింద వివాహం జరిగింది. అప్పటి నుంచి కూడా అంటే 16 రోజుల పండుగ అయినప్పటి నుంచి కూడా భార్యను నిత్యం వేధిస్తూనే ఉంటాడని ఏదో కారణంతో. అయితే చాలా మంది ఆడపిల్లల్లాగానే ఆ అమ్మాయి కూడా గౌతమి కూడా ఇంట్లో తల్లిదండ్రులకు కానీ ఎవరికి కానీ చెప్పుకోలేదు. ఇటువంటి పరిస్థితులలో ఒక 3 నెలలు కొనసాగింది. ఈ పరిస్థితులలో ఒకసారి పంచాయతీ కూడా జరిగింది. పెళ్లి చేసినప్పుడే దాదాపు 25 లక్షల రూపాయల కట్నం ఇచ్చారు పెద్ద మొత్తంలో. తర్వాత కూడా పంచాయతీ జరిగినప్పుడు 1 లక్ష రూపాయలు కూడా నగదు ఇచ్చారు. దానికంటే ముందు ఒక ఆటో కూడా కొనిచ్చారు. ఇవన్నీ ఒక ఆటో డ్రైవర్ మాత్రమే గణేష్. ఈ పరిస్థితులు, ఈ వివాదము, ఈ తగాదాలు ఏదో జరుగుతుంది, అది ఇంటి వరకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఎప్పుడు కూడా ఈ అమ్మాయి అయితే గౌతమ్ ఎప్పుడు కూడా ఇంట్లో చెప్పుకునే పరిస్థితి రాలేదు. ఇటువంటి పరిస్థితులలో గణేష్ తన తండాకు చెందిన అంజలి అనే అమ్మాయి ప్రేమలో ఉన్నాడని మొదటి నుంచి కూడా ఆ అంజలిని వివాహం చేసుకోవాలని, అంజలి తల్లిదండ్రులు కూడా పెళ్లి అయినప్పటికీ కూడా నువ్వు అంజలిని వివాహం చేసుకుంటే నేను మీకు సపోర్ట్ ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఈ సద్దుమనగా ముందే అంటే ఇంట్లో గొడవలు సద్దుమనగా ముందే ఏం జరిగిందో మనకు తెలియదు. 2 రోజుల క్రితమే వీళ్ళు హన్మకొండ హంటర్ రోడ్లోని సహకార నగర్లో ఒక గార్డెన్ సమీపంలో వీళ్ళు కిరాయికి తీసుకుంటున్నారు. ఆయన ఆటో నడుపుతున్నాడు. ఈ అమ్మాయి హౌస్ వైఫ్ మాత్రమే. ఇటువంటి పరిస్థితులలో తెల్లవారి మహబూబాద్ ప్రాంతంలో ఒక తండాలో ఉంటున్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి అమ్మాయి పరిస్థితి బాగాలేదని చెప్పారు. వాళ్ళు హుటాహుటిన వచ్చేసరికి అప్పటికే వీళ్ళు ఆసుపత్రికి తరలించారు. అమ్మాయికి హార్ట్ అటాక్ వచ్చిందనే నెపంతో ఆసుపత్రికి తరలించారు. కానీ నిజానికి వీళ్ళు ఆరోపించిన ప్రకారం, చాలా మంది చెప్తున్న ప్రకారం అమ్మాయి అప్పటికే చనిపోయిందని. ఎవరైతే గణేష్ ఉన్నాడో గణేష్ కజిన్ బ్రదర్ వీళ్ళంతా కూడా అక్కడికి తరలించారు. ఈ పరిస్థితులలో అమ్మాయిని వాళ్ళే చంపారు. ఈ చంపటంలో ఎవరైతే ప్రియురాలు ఉందో, అంజలి అనే ప్రియురాలు ఉందో, ఆమె పాత్ర కూడా ఉంది. వెంటనే దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. 25 లక్షల కట్నం, తర్వాత 1 లక్ష నగదు, ఆటో కూడా ఇచ్చాము. ఇవన్నీ పరిస్థితులు ఉంటే అమ్మాయి ఇష్టం లేకుంటే, అమ్మాయి ఇష్టం లేకుంటే అమ్మాయిని ఇంటికి పంపించాలి, పుట్టింటికి, లేదా మాతో చెప్పాలి. కానీ ఇంకొక అంజలి అనే అమ్మాయిని ఇష్టపడి చివరకు ప్రియురాలి మోజుతోని భార్యను చంపాడు. కాబట్టి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అంజలి ఉన్నారో, తర్వాత ఈ గణేష్ ఉన్నాడో, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మా ముందట హాజరుపరిస్తేనే మేము పోస్ట్ మార్టం కూడా ఒప్పుకుంటా ఉన్నారు. మనం చూడొచ్చు అక్కడ ఆ ప్రాంతంలో ఎంజిఎం పోస్ట్ మార్టం గది ముందు అటు గణేష్ కుటుంబాలకు చెందిన పెద్ద ఎత్తున వచ్చారు. తర్వాత వీళ్ళకు సంబంధించిన ఎవరైతే గౌతమికి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ గ్రామస్తులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా వచ్చారు. పోస్ట్ మార్టం గది ముందు దాదాపు ఒక 2 గంటల నుంచి కూడా వాళ్ళు ఘర్షణ పడుతున్న సంగతి మనకు కనపడుతూనే ఉంటుంది. ఎట్లా పసిగట్టి అంటే ఒక ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయనేది మీకు ఎట్లా తెలిసింది? నిన్న పోలీస్ వాళ్ళు ఫోన్ స్టేట్మెంట్ తీపిచ్చారు. గణేష్ ఆయన ఫోన్ మొత్తం చెక్ చేసినాక అప్పుడు తెలిసింది మాకు. ఫొటోస్, చాటింగ్లు అవన్నీ బయటపడ్డాయి. సేమ్ క్యాస్ట్ అమ్మాయి, వాళ్ళ ఊరమ్మాయి అంట. వాళ్ళ ఊరమ్మాయి సూర్యాపేట కాదు, అబ్బాయి వాళ్ళ ఊరమ్మాయి. వీర్యారాం బాల్యతండ అమ్మాయిది. సేమ్ ఊరు, ఇద్దరిది సేమ్ ఊరు. కానీ వాళ్ళు మరి ఇట్లా లవ్ చేసుకున్నారు అనేది పెళ్లికి ముందు మాకు ఎవరికి తెలియదు. తెలుసుంటే అట్ట ఇచ్చేటోళ్ళు కాదు. అన్ని ఒక్కతే కూతురు ఎంతో గారాభంగా పెంచుకున్నారు, చేసుకున్నారు. కానీ ఆ అబ్బాయి అమ్మాయి ఇక్కడికి రావాలి, వాళ్ళే చంపిన్లా, ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయినలా అని కూడా తెలియాలి. వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరు ఇక్కడికి రావాలి, తర్వాతనే అమ్మాయిని తీసుకెళ్లేది. ఇక అంతే. ఇక్కడ చాలా సంబంధాలు లాగా ఇక్కడ గణేష్ కు సంబంధించిన కూడా ఒక అక్రమ సంబంధం, అంటే ఇల్లీగల్ కాంటాక్ట్ వీడియోలోకి వచ్చింది. అంజలి అనే అమ్మాయి ఎవరైతే వాళ్ళ తండాకు చెందిన అంజలి అనే అమ్మాయితో సంబంధం ఏర్పరచుకొని చివరికి తీసుకున్న 25 లక్షలు నగదు, క్యాష్ మొత్తం కాకుండా బంగారు నగలు కూడా అంజలికి అప్పచెప్పారు. ఎప్పుడైతే అంజలిని ఇతన్ని గణేష్ను మాకు అప్పగిస్తేనే మేము ఇక్కడి నుంచి పోస్ట్ మార్టం కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒప్పుకుంటామని వాళ్ళ బంధువులంతా ముక్తకంఠంతో చెప్తున్నారు. పెళ్ళైన 3 నెలలకే పంచాయతీలు మొదలయ్యాయి, తగాదాలు మొదలయ్యాయి, తర్వాత శారీరక బలప్రయోగం మొదలైంది. ఇవన్నీ కాకుండా మళ్ళీ మధ్యలో 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవి అయిన తర్వాత కూడా ఆయనను చంపారు. తర్వాత మనిషి చనిపోయిన తర్వాత ఆమె బతికున్నదని కేవలం అబద్ధాన్ని వంచడానికి మాత్రమే గణేష్ ఆమె తీసుకొచ్చి పోస్ట్ మార్టంలో అప్పచెప్పారు. అప్పటికే ఆమె చనిపోయిందని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళ బంధువులలో వాళ్ళ మేనమావ కూడా మన దగ్గరే ఉన్నాడు. ఒకసారి వాళ్ళ మేనమావతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ పేరు? నా పేరు కృష్ణ. మీరంతా ఇదంతా చూసారు, ఏమనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాం అబ్బాయి ఒక్క నుంచి అయితే కాలే, మాకు డౌట్ ఉన్నది. అబ్బాయి చంపాడు ఖచ్చితంగా, గౌతమిని కంపల్సరీ చంపిండని పిఎస్ లో మేము ఉపజెప్పడానికి తీసుకు, అంటే మేము కొట్లే, ఆయనే పోయిండు. డౌట్ తోనే మేము పిటిషన్ ఇవ్వడానికి పోయినాం. పోతే వాళ్ళ అన్న ఏమైనా ఉంటే అక్క వాళ్ళతో నేను మాట్లాడుకుంటా, ఏమైనా ఉంటే చెప్పు. గణేష్ వాళ్ళ అన్నే, పెద్దన్న కొడుకు. ఏమైనా ఉంటే చెప్పు, నేను మాట్లాడుకుంటా అక్క బావలతో అని చెప్తేనే ఆయనకు చెప్పిండట. ఆయన ఆపుకోలేక ఏం చేసిండు, డైరెక్ట్ పోయేసే గారితో
సార్ మా తమ్ముడే చెప్పిండని ఒప్పుకున్నాడు. జరగడంలో ఎస్ఐ గారు రూమ్కి తీసుకెళ్ళారు. రూమ్కి తీసుకెళ్ళి ఎట్లా జరిగింది ఏం జరిగింది అన్నట్టు ఎంక్వైరీషన్ తీసిర్రు. ఎంక్వైరీ తీస్తే చెద్దరు ఉన్నది. చెద్దరు 7 మడతలు చేసి నేను మూతి మీద కప్పిన. నేను నాతోని 2 ఉన్నారు, మేము 2 ఉన్నాం అని పేరు చెప్పాలి ఆడ. ఫస్ట్ పేరు చెప్పకపోతే ఎస్ఐ గారు తీసుకొచ్చి మా స్టేషన్లో ఏం చేసిండు మన ముందైతే చేయలే. అయితే నేను ఒప్పుకున్న అమ్మాయి వల్లనే, ఆ అమ్మాయి నా సమాధానం పెట్టుకోవడం వల్ల అమ్మాయిని చంపి వస్తే నేను పెళ్లి చేసుకుంటా, కట్నం ఎక్కువ ఇస్తారు అని ఒకసారి అమ్మాయి వాళ్ళ నాన్న సుఖ బెదిరించిండట. నువ్వు అమ్మాయిని మీ బాగా ఇచ్చిన దానికన్నా కట్నం నేను ఎక్కువ ఇస్తా, నువ్వు అమ్మాయిని చేసుకో, నా అమ్మాయిని అంజలిని చేసుకో, లేకుంటే నిన్ను చంపేస్తా, నువ్వు మా తండ్రివే, నీకెవరు రారు అన్నట్టుగా జరగడం జరిగిందట. ఆ విషయం అబ్బాయి ఇప్పుడు చెప్తానంటే మనకు తెలిసింది, మనకు సుఖం తెలియదు. ఇన్ని రోజులు మనం చెప్పేది ఉంటే మన సుఖం ఏదో ఒక చర్చ చూసుకునేటోళ్ళం. పెద్ద మనుషుల మధ్యలో పంచాయతీ అయింది అంటే నేను దర్శనపల్లి నుంచి మా బావ ఊరు నుంచి వెళ్ళి ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి లొల్లులు అంటే ఈ లొల్లులు అని చెప్పలే. 16 రోజుల పండుగలకు వచ్చిన తర్వాత ఏంటంటే నాకు కట్నం కొద్దిగా ఎక్కువ కావాలన్నట్టుగా బెదిరించిండని చెప్పారు. 25 లక్షలు కాకుండా ఇంకా కట్నం కావాలంటే కట్నం వాళ్ళ దగ్గర ఏం లేదు అంటే నేను ఒక పెద్ద మనిషి పోయి గణేష్ వాళ్ళ కట్నం అన్నట్టు వాళ్ళ దగ్గర పెద్దగా డబ్బులు ఏం లేదు, ఉన్నది నీకు ఇచ్చేసి ఇంకొక కొడుకు ఇవ్వాలంటే కొద్దిగా ఆస్తే ఉన్నది 2 ఎకరాలు, వాళ్ళకి పెద్ద ఏం లేదంటే సరే అనుకున్నాడు. ఇక మన మా ముందుగా మంచిగా ఉన్నాడు. మొన్న ఆదివారం 17వ తారీఖు ఎప్పుడో 18వ తారీఖు వచ్చిర్రు, తీసి పండుగకు వచ్చిర్రు, తిన్నారు. నేను గణేష్ వడ్డిచ్చినాం. శుక్రవారమే వరంగల్కి వచ్చారు వాళ్ళు. ఆదివారం ఇంటికి వచ్చిన వాళ్ళు శుక్రవారమే వరంగల్ వచ్చారు. శుక్రవారం వరంగల్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఆదివారమే శనివారం నైటే ఇది జరిగింది తెల్లారుదాంలో. అయితే ఆదివారమే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తెల్లారుదాం 5 గంటలకు. అయితే నిజం మేము సుఖ ఇక్కడికి వచ్చి గణేష్ని నేను అడగలే, హాస్పిటల్లోనే ఉన్నాడు కానీ నేను అడగలే, ఎందుకంటే నాకు డౌట్ రాలే, పిల్లగాని మీద నాకు డౌట్ రాలే. కాకపోతే బయట ఎవరైనా ఊరికి ఇట్లా ఏం చెప్పలే. ఏం జరిగింది గణేష్ అంటే హార్ట్ అటాక్ అంటాడు. హార్ట్ అటాక్ అంటాడు. అయితే హార్ట్ అటాక్ అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బస్సు కలవలే, బండి మీదనే వచ్చిన. నేను అక్కడి నుంచి ఎక్కడ నష్టపేట నుంచి ముంగిమడుగు నుంచి బండి మీదనే వచ్చిన. తొర్రూరులో బస్సు ఆపకపోతే రాపర్తి దగ్గర బండి పెట్టేసి బస్సు ఎక్కిన. అయితే నేను ఫోన్ చేసుకుంటూనే మాట్లాడినా, హార్ట్ అటాక్ అంటారు. అయితే మా ఎస్ఐ గారిని మాట్లాడినా, ఫోన్ చేసినాం, మా ఊరు ఎస్ఐ గారిని ఫోన్ చేసినాం. మళ్ళా డాక్టర్ని తెలిసిన డాక్టర్ని ఫోన్ చేసినాం. హార్ట్ అటాక్ అంటారు, 22 సంవత్సరాలు, అమ్మాయికి ఏం జరగచ్చు రావచ్చు అంటే మరి టాయిలెట్ పోయిందా, మూత్రం వచ్చిందా. అయితే డాక్టర్ ఎస్ఐ గారు అట్లా చెప్తా అంటే మేము ఫోన్ చేసి నేను వస్తా అంటే నేను ఫోన్ చేసి అడుగుతున్నా. అయితే టాయిలెట్ పోయింది కానీ మూత్రం పోయింది కానీ టాయిలెట్ లేదు అంటే సరే మీరైతే ఏం చేయబరి నేను వస్తున్నా అని చెప్పిన. దగ్గరకు వచ్చి చూసేవారికి అమ్మాయి నూరుకి వెళ్తుంది. మేము వచ్చేవారికి హాస్పిటల్లోనే ఉన్నారు, అక్కడ లేరు. అయితే మా బామ్మర్దిని వాళ్ళ ధైర్యం కావట్లేదంటే మా బామ్మర్దిని పంపించి 108 ఫోన్ చేసి తీసుకుపోమంటే తీసుకుని వచ్చేసిండు. అప్పటికి అమ్మాయి చనిపోయింది ఆల్రెడీ. ఇక బతికిందని చెప్పట్లే, చనిపోయిందని చెప్పి నాతో నేను ఇంటికాడ ఉన్నప్పుడే చనిపోయింది అన్నారు. చనిపోయిందంటే నేను అడవుల్లో బండి వేసుకుని వచ్చేసరికి ఇక్కడ చూసే అమ్మాయి చనిపోయి ఉండేవారికి ఏం జరిగింది నేను అబ్బాయిని అడగలే. ఇంతలో ఇక మా బావ వాళ్ళని అందరినీ ఫోన్ చేసి రమ్మని చెప్పినా వచ్చేసారు. అయితే అబ్బాయి చంపేటోడు కాదు, ఇట్లా చంపలే, ఏదో జరిగింది, పిటిషన్ మన కేసు గిట్ల వద్దు, అబ్బాయిని మీరు ఏమని అనుకొని మా బావ మా చెల్లెసుగా చెప్పడం జరిగింది. జరగడం నా డౌట్ వాళ్ళ బావ వాళ్ళది సూర్యాపేట నూతనగర్లు, మాది నష్టపేట మండలం ముంగిమడుగు, అబ్బాయిదేమో మరిపేట మండలము వీరారాము. కానీ ఇక్కడ ఉంటారు, అంటర్ రోడ్ లో ఉంటారు, పద్మావతి గార్డెన్ పక్కన. ఏమైంది అంటే ఈ అబ్బాయి వాళ్ళ తండే వీరారాం బాల్య తండే. అయితే హైదరాబాద్ లో ఉంటుందంట, బ్యాంకు కోచింగ్ ఏదో తీసుకుంటుంది. అట్లా జరగడంలో నేను ఇక్కడికి వచ్చి చూస్తే నాకు డౌట్ అనిపిస్తుంది. నూరుగు వెళ్ళటం ఏంటి? నూరుగు వెళ్ళాలంటే లేదా మందు తాగితే నూరుగు వెళ్తుంది, పాము కరిస్తే నూరుగు వెళ్తుంది. నూరుగు వెళ్ళటం ఏంటి? ఊరి పెట్టుకుంటే ఇది ఉంటుంది, గొంతు పిసికినే ఉంటుంది. ఏదో నా డౌట్ వల్ల నేను పిటిషన్ ఇద్దాం అన్నట్టుగా ఇచ్చినాక ఎస్ఐ గారు పిలిపించి మట్టివాడ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చినాక ఎస్ఐ గారు పిలిపించి ఏమైనా డౌట్ ఉందంటే సార్ మాకైతే డౌట్ అయితే ఏం లేదు, కానీ ఈయన వల్ల అవుతుందా లేకుంటే బయట నుంచి ఎవరితోనైనా చేపించిండా లేకుంటే బయట నుంచి ఎవరైనా ఉందా. ఆల్రెడీ ఈ అబ్బాయి వాళ్ళు కిరాయికి ఉన్న దగ్గర సీసీ ఫుటేజ్ ఉన్నది. అయితే మాకు సీసీ ఫుటేజ్ అయినా చూస్తే తెలుస్తుంది కదా సార్, బయట నుంచి వచ్చి ఎవరైనా పగతోనైనా ఏమైనా చేసిండ్రా,
వీడు ఆటో నడుపుకుంటాడు ఏమైనా ఉందా అన్న డౌట్ అని పెట్టినాం. పెడితే అబ్బాయి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే అమ్మాయి వల్లనే నేను చంపినట్టుగా అబ్బాయి ఒప్పుకున్నాడు. కానీ ఇలాంటి అమ్మాయి లవర్తోనే, కానీ ఇలాంటి అమ్మాయి కాకపోతే వేసుకొని పోవాలి. వేసుకొని పోతే అమ్మాయి తల్లిదండ్రి ఇంటికి అమ్మాయి వచ్చేసు. సరే ఇప్పుడు కాకుండా 10 సంవత్సరాల తర్వాత అయినా ఆ పంచాయతీ వేరు ఉండు. ప్రాణం తీయడం అయితే కరెక్ట్ కాదు. ఈ అమ్మాయి అట్లా ఉండి సుగా అమ్మాయి వాళ్ళ నాన్న ఈ అబ్బాయి గణేష్, ఇది ఎంతవరకు కరెక్టో మాకు జరగాల్సింది ఏంటంటే మన ఇప్పుడు డిపార్ట్మెంటు అమ్మాయి వాళ్ళ నాన్నని విచారించాలన్నది మేము కోరుకుంటున్నాం. నా ఒక్కదా బిడ్డ అని ఏం మురిసినా సార్ నేను ఇప్పుడు ఏ బిడ్డకు చూసి మురువను